సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే లైంగిక ఆరోపణల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పార్టీ నుండి సస్పెండ్ కూడా అయ్యారు ఆయన. అయితే తాజాగా ఆయన మెడపై మరో కత్తి వేలాడుతోందట. ఈయన చేసిన పనితో పార్టీకి డ్యామేజ్ కాకూడదని డిసైడ్ అయ్యారట ఆ పార్టీ అధినేత చంద్రబాబు. అందుకే ఆయనతో రాజీనామా చేయించి పార్టీ నుండి కూడా బహిష్కరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ వరదలు కాస్త కుదుటపడ్డాక సత్యవేడుపై చంద్రబాబు కాన్సన్ట్రేట్ చేయనున్నారట. దీంతో సత్యవేడుకు ఉప ఎన్నిక తప్పదు అనే ప్రచారం మొదలైంది. ఒకవేళ సత్యవేడుకు ఉప ఎన్నిక వస్తే ఆ టికెట్ ఎవరికి కేటాయిస్తారు అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలానికి మళ్లీ టికెట్ దక్కకపోవచ్చు. ఒకవేళ ఆయనకు టికెట్ రాకపోతే ప్రస్తుతం రేసులో ఉన్నది ఎవరు? తిరుపతి జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగబోతోందా? తాజా పరిస్థితుల్ని గమనిస్తుంటే ఉప ఎన్నిక జరగక తప్పదన్నట్టు కనిపిస్తోంది. సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా కార్యకర్తను లైంగికంగా వేధించిన కేసులో ఇరుక్కున్నారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆదిమూలం మీద అత్యాచారం కేసు నమోదైంది. తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లోని రూమ్ నెంబర్ 105, 106లో ఆదిమూలం తనను శారీరకంగా హింసిస్తూ అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆదిమూలం రాసలీలలు నిర్వహించిన హోటల్ తాలూకా సీసీటీవీ ఫుటేజ్ని కూడా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల సందర్భంగా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంపైన ఆదిమూలం తన అసలు పార్టీ లక్షణాలను కూడా తన వెంట తెచ్చుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం మహిళా కార్యకర్త విషయంలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ సీక్రెట్ కెమెరాలకు దొరికిపోయి తన బతుకును రచ్చ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీలో అయితే ఇలాంటి వ్యవహారాలను పట్టించుకోరు గానీ టీడీపీలో మాత్రం ఇది చాలా సీరియస్ వ్యవహారం. ఆదిమూలం రాసలీలల గురించి బయటపడిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. ఇంత రచ్చైన నేపథ్యంలో ఆదిమూలం చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి తీవ్రమైన చర్య తీసుకోవడం టీడీపీలోని క్రమశిక్షణకు తార్కాణంగా నిలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేశాక ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆదిమూలాన్ని పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. ఆదిమూలం మళ్లీ తన సొంత గూటికి వెళ్లి పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఎంత మాత్రం లేవు. ఆదిమూలం సంగతి అలా ఉంచితే ఉప ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరన్న ప్రశ్న అప్పుడే ఉదయించింది. మొన్నటి ఎన్నికల సందర్భంగా స్థానిక తెలుగుదేశం నాయకుడు జేడీ రాజశేఖర్కి టీడీపీ టికెట్ దక్కాల్సి ఉంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఆదిమూలం మారడం వల్ల టికెట్ ఆయనకే ఇవ్వాల్సి వచ్చింది. దాంతో జేడీ రాజశేఖర్ నిరాశకు గురయ్యారు. అయితే క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆదిమూలం విజయానికి తన వంతు కృషి చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే జేడీ రాజశేఖర్కే టికెట్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఉప ఎన్నికలు అనివార్యమైతే వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోందో అన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ సత్యవేడుకు కనుక ఉప ఎన్నిక వస్తే ఈ స్థానాన్ని సొంతం చేసుకుని తన మీద ఉన్న ముద్రను చెరుపుకోవడానికి తీవ్రంగా కృషి చేసే అవకాశం ఉంది. అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిమూలం వైసీపీకి తిరిగి వచ్చేస్తే ఆయనకే టికెట్ ఇస్తారా, లేక మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన రాజేష్కి రిజర్వ్ చేస్తారా అనేది అనుమానంగా ఉంది. అయితే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఈ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి వైసీపీ విశాఖ తరహాలో ప్రణాళికలు రచించక తప్పదు. అధికారంలో ఉన్న టీడీపీని దెబ్బ కొట్టాలంటే వైసీపీ కూడా క్లీన్ చీట్ ఉన్న అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలి. అలా అయినా ఒక ఎమ్మెల్యే స్థానాన్ని పెంచుకోగలుగుతుంది. ఇదంతా జరగాలంటే ఆదిమూలం రాజీనామా చేయాలి. అయితే కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.